తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు భారతదేశ నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు మరియు మా బీసీల న్యాయమైన కోరికకు మద్దతు ప్రకటిస్తున్న అగ్రవర్ణాల్లోని 170% ఉన్నటువంటి ప్రజలకు నా యొక్క పాదాభివందనాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు నా యొక్క ప్రార్థన. మా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్న అన్న శ్రీ రేవంత్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర పార్లమెంట్ కు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 42% స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పెట్టాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్న శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరియు బీసీలకు 42% అసెంబ్లీలో అయితేనేమి, అసెంబ్లీ సీట్లలో అయితేనేమి, పార్లమెంట్ సీట్లలో అయితేనేమి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి అన్న రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు కేంద్ర మంత్రి అన్న శ్రీ బండి సంజయ్ గారిని మర్యాద పూర్వకంగా 2 రోజుల ముందు నేను పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మా అన్నైనటువంటి కాశెట్టి కుమార్ గారు కలవడం జరిగింది. ఇట్టి విషయాన్ని నేను పార్లమెంట్ లో 42% మరియు అసెంబ్లీలో 42% మన బీసీలకు రిజర్వేషన్ సాధించడానికి మీ యొక్క ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలి. మరియు కేంద్ర ప్రభుత్వ అధినాయకుడైనటువంటి మన బీసీ బిడ్డ గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నోటీస్ కు తీసుకుపోవాలని అన్న శ్రీ బండి సంజయ్ గారిని నేను వేడుకోవడం జరిగింది. నేను మరియు పెద్దలు గౌరవనీయులు కాశెట్టి కుమార్ అన్న నేను వేడుకోవడం జరిగింది, విన్నవించడం జరిగింది. నేను ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్సీ అభ్యర్థికి నా మద్దతు ప్రకటించలేదు, నా మద్దతు తెలపలేదు. రేపు ఓటింగ్ అనగా 25/2 రోజున నా మద్దతు ప్రకటిస్తాను. ఇటు విషయాన్ని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ ఓటర్లు అయితేనేమి, టీచర్స్ ఓటర్స్ అయితేనేమి గమనించాలని నేను వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను నా నిర్ణయాన్ని ఎమ్మెల్సీ ఓటర్లకు 25వ తారీఖు రోజు ఎవరికి మద్దతు ప్రకటిస్తా అనేది నేను నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాశ్వత అధ్యక్షుడిగా నా మద్దతును తెలియజేస్తాను. మరియు నాకు సూచనలు ఇస్తున్న నా అన్న పూరేటి రవి గారికి, పెద్దలు పాషం యాదగిరి గారికి, పెద్దలు సార్ శ్రీ చిరంజీవి గారికి, పెద్దలు హైకోర్టు జడ్జి శ్రీ నక్కా బాలయోగ్ గారికి, పెద్దలు పద్మశాలి నా ముద్దు బిడ్డ పి సాంబశివరావు గారికి, మరియు అదే విధంగా ప్రత్యేకించి పెద్దలు అన్న శ్రీ కాశెట్టి కుమార్ గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని పార్టీలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరియు టిఆర్ఎస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు పూజ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కూడా మీ పార్టీ గెలిచినట్టుంటే మీ పార్టీ సిద్ధాంతాలు బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు సవివరంగా విన్నవించుకుంటున్నాను. ఇట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా మరియు భారతదేశ నా బీసీ బిడ్డలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు మీ యొక్క బీసీ బిడ్డ కొత్త విజయభాస్కర్ అన్న మరియు కాశెట్టి కుమార్ అన్న.